అందరికీ నమస్కారం. బాలినేని షాడో జడా బాల నాగేంద్ర. ఎందుకంటే జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన వెన్నంటే ఉండి అనేక కార్యక్రమాల్లో ఒంగోలులో ప్రత్యేకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గాని, బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కానీ ఒంగోలులో ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా జడా బాల నాగేంద్ర మొదటి నుంచి ఆ కార్యక్రమం అయిపోయే వరకు ఆద్యాంతం వారి కుటుంబ సభ్యులతోటే కలిసి ఉండేవారు. జడా బాల నాగేంద్ర యాదవ్ నేను ఈ రోజు నుండి జనసేన పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను. ఈ నా జనసేన పార్టీ ప్రయాణంలో నాకు సహకరించిన నా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ జడా బాల నాగేంద్ర యాదవ్. పైన దీనికి సంబంధించి ఇది 1:52 నిమిషాలకు నిన్న వస్తే 1:52 నిమిషాలకు ఇంకో మెసేజ్ కూడా వచ్చింది. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు, మహాశివుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, వారందరికీ మంచి జరిగేలా చూడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈ రెండు మెసేజ్లు ఒకేసారి రావటం కూడా ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా మరి సక్సెస్ చేసే దాంట్లో జడా బాల నాగేంద్ర మరి ఆయన ప్రముఖంగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు అందరికి తెలిసినటువంటి విషయమే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరిన తర్వాత అడపాదడపా మాత్రమే హైదరాబాద్ నుంచి ఒంగోలులో బాలినేని నివాసానికి వచ్చేవారు. చిన్న చిన్న కార్యక్రమాల్లో ఏదన్నా శుభకార్యాలు కానీ మరి ఏదన్నా చిన్న చిన్న ఫ్యామిలీ తోటి మాత్రమే బయట కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళేవారు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు కానీ, తిరణాలకు కానీ, చెక్కుల పంపిణీ కానీ ఇతర కార్యక్రమాలకి బాలినేని ప్రణీత్ రెడ్డి గారిని మరి బాలినేని పంపించేవారు. బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి సంబంధించి ఏ ప్రోగ్రామ్ లో పాల్గొన్నా కూడా, ఎందుకంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమం కాబట్టి, అదేవిధంగా జనసేన పార్టీలో కూడా బాలినేనికి కొంత వ్యతిరేకత వర్గం ఉంది కాబట్టి మరి ఆచితూచి కూడా జడా బాల నాగేంద్ర మరి ప్రణీత్ రెడ్డి గారు పాల్గొనే కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కాంట్రవర్సీకి పోకుండా, అదేవిధంగా మెయిన్ గా అక్కడ వచ్చేటువంటి కార్యకర్తలని ఎమోషనల్ గా కనెక్ట్ కానివ్వకుండా కూడా కూటమితోటి జాగ్రత్త పడుతూ కూడా ముందుకు సాగినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. ఆయన డొక్కా సీతమ్మ అన్నదాన క్యాంటీన్ మరి ఒంగోలులో ప్రారంభించి ఆయన చేసినటువంటి అన్నదాన కార్యక్రమం ఒంగోలుకే హైలైట్ గా కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ప్రతిరోజు కూడా ఆయన అన్నదాన క్యాంటీన్ లో దాదాపుగా 200 మందికి పైగా కూడా భోజనాలు ఏర్పాటు చేసేవారు ఉచితంగా. అది మరి జనసేన పార్టీలో కూడా ఆయనకు ఒక మంచి పేరు తీసుకొచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత బాలినేనికి సంబంధించి ఎవరైనా ఎక్కడైనా కూడా ఏదైనా విమర్శలు చేసినా, ప్రత్యేకించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు బాలినేనికి సంబంధించి అడపదడప కొన్ని కార్యక్రమాల్లో విమర్శలు చేసిన సందర్భాలు గతంలో మనం చూసాం. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై స్పందించకపోవటం, బాలినేని కోటరీలో ఉన్నటువంటి జడా బాల నాగేంద్ర ఎమ్మెల్యేపై కొన్ని విమర్శలు చేసినటువంటి సందర్భాలు, అదేవిధంగా దానికి సంబంధించి కొంత ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వాటి దృష్ట్యా కూడా జడా బాల నాగేంద్ర కొంత హర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోసం తన జీవితాన్ని త్యాగం చేశానని, అదేవిధంగా తనకు ఉన్నటువంటి అనేక ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా వాటిని పరిష్కరించడం లేదని, తనకు ప్రయారిటీ తగ్గించారని, గతంలో జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు బాలినేని వ్యవహారాలు అన్ని తానే చక్కబెట్టేవాడిని, రాను రాను మరి కొంతమంది బాలినేని దగ్గర చేరి తనకు ప్రయారిటీ తగ్గించటం, ఇతరితర కారణాల దృష్ట్యా కూడా పార్టీకి మరి దూరంగా ఉంటున్నట్టు ఆయన నిన్న ఒక మెసేజ్ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొన్ని గ్రూపుల్లో కొంతమందికి పర్సనల్ గా కూడా వాట్సాప్ చేయటం జరిగింది. అయితే బాలినేనికి అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల్లో, ఎందుకంటే 2 రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చినప్పుడు కూడా జడా బాల నాగేంద్ర యాదవ్ ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది. ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడం జరిగింది. మరి వెంటనే ఒక 2-3 రోజుల తర్వాత ఆయన ఈ మెసేజ్ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం కూడా బాలినేని వర్గంలో కొంత కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి జనసేన పార్టీలో బాలినేనికి ఆపోజిట్ గా ఉన్నటువంటి కొంత కార్యకర్తలు, నాయకులు అయితే దీనికి సంబంధించి జనసేన పార్టీలో ఆపోజిట్ గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితే దీనిపై జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. ఏదేమైనా మరి జడా బాల నాగేంద్ర యాదవ్ సామాజిక వర్గంలో ఒక మంచి మరి మాస్ లీడర్ గా, అదేవిధంగా బాలినేనిపై ఏ విషయంలో ఏ విమర్శ చేసినా కూడా తిప్పికొట్టి వారి మీద విమర్శలు చేయటంలో జడా బాల నాగేంద్రకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
అది జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ప్రత్యేకించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద విమర్శలు చేసిన సందర్భంలో ఎమ్మెల్యే గారి మీదే మరి వ్యక్తిగత విమర్శలు చేసి జడా బాలనాగేంద్ర వార్తల్లోకి నిలిచినటువంటి సందర్భాలు మొన్న ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం. సో అంతటి మరి మాస్ లీడర్ని మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వదులుకోవటం జనసేన పార్టీకి కొంత దెబ్బ. ప్రత్యేకించి బాలినేని కోటరీలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమోనని రాజకీయంగా కూడా చర్చ నడుస్తా ఉంది. అయితే జడా బాలనాగేంద్ర మరి వైసీపీలోకి వెళ్తారా, టీడీపీలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా అనేది కూడా కొంత సందిగ్ధ వాతావరణంలో ఉందని తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది వైసీపీ లీడర్స్ కు టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఆయన ప్రయాణం ఎటువైపు ఉంటుందా అనేది కూడా